హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ ఒపీనియన్. సో గైస్ ఈ సెట్ ప్రిపేర్ అయ్యే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా కోర్ అనగానే చాలా భయపడుతున్నారు అనమాట. సో ఎస్పెషల్లీ నేను ఈ పర్టికులర్ వీడియో అనేది త్రిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి సో వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు గనక ఒకవేళ ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం మీరు గనక ఎగ్జాక్ట్ గా 80+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఎస్పెషల్లీ కోర్ నుండి అని చెప్పి ఒక క్లియర్ కట్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేశాను అనమాట. మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు అండ్ కమింగ్ డేస్ లో ఫిజిక్స్ గురించి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే మాత్రం మేక్ ష్యూర్ దట్ ఆ వీడియోస్ అనేవి నేను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ సైట్ లో ఎంతో కొంత వాల్యూ అనేది యాడ్ చేస్తుంది కాబట్టి సో ఇఫ్ పాసిబుల్ వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్టింగ్ అయితే ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మేము చేయాల్సింది ఏంటి అంటే కోర్ కోసం స్పెసిఫిక్ గా ఒక డెడికేటెడ్ బుక్ అయితే ఉండాలన్నమాట. సో ఆ బుక్ లో మీరు లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ రాయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అవ్వచ్చు, రిపీట్ గా అవుతున్న ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో అవి అవ్వచ్చు, లేదనుకున్నట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో రిపీట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ పర్టికులర్ నోట్ బుక్ లో నోట్ డౌన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం రివిజన్ వెళ్తామో ఆ టైంలో ఆ పర్టికులర్ ఏవైతే నోట్ బుక్ లో మనం రాసుకున్న థింగ్స్ ఏవైతే అవన్నీ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ షార్ట్ నోట్స్ అనుకోవచ్చు. సో మీకు అర్థమైన ప్రతి పాయింట్ కూడా మీకు కావాల్సిన ప్రతి పాయింట్ కూడా ఒక షార్ట్ ఫార్మాట్ లో కీవర్డ్స్ రూపంలో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి పర్టికులర్ నోట్ బుక్ లో. సో నాట్ ఓన్లీ కోరే కాదు, దాంతో పాటు మీరు ఎంపీసీ కోసం కూడా మీరు డీటెయిల్ గా ఒక నోట్బుక్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. అండ్ వీలైతే కొద్దిగా లావుగా ఉండి పెట్టుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎంపీసీతో పోల్చుకున్నట్లయితే కోర్ ఏదైతే ఉందో స్పెసిఫికలీ కోర్ అనేది చాలా ఎక్కువ వాస్ట్ యూస్ ఆఫ్ సిలబస్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం చిన్న బుక్ పెట్టడం వల్ల ఏంటంటే వ్యాంగ్ అయిపోతుంది కాబట్టి సో మేక్ షూర్ దట్ ఉన్న తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సిలబస్ ని మీరు ఎలా కవర్ చేయాలని కూడా క్లియర్ గా చెప్తాను. అండ్ ఈ ప్రాసెస్ లో చాట్ జీపీటీ అవ్వచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేయడం అవ్వచ్చు, ఇలా ప్రతిది కూడా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీ సైడ్ నుండి నాకు కావాల్సింది ఏంటి అంటే చెప్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు పాటిస్తున్నారా లేదా అనేది. ఓకే, అండ్ ఒకటి మనం కోర్స్ సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే బుక్ ఉందో బుక్ పెట్టుకున్న తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి చాప్టర్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ టాపిక్స్ ఏమున్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే సిలబస్ రిలీజ్ అయినా ఏదైతే టాపిక్స్ ఉన్నాయో టాపిక్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ బేసికల్లీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత నాకు దొరికిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అసలు త్రిబుల్ సంబంధించిన ప్రతి చాప్టర్ సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయి టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ సర్క్యూట్స్ అవ్వచ్చు, ఏసీ మిషన్స్ అవ్వచ్చు, పవర్ సిస్టమ్స్ అవ్వచ్చు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, డీసీ మిషన్స్ అవ్వచ్చు, ఇలా ప్రతిది కూడా నేను పిన్ టు పిన్ అనేది మార్క్ చేయడం జరిగింది. ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అసలు నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు క్లారిటీ రావడానికి. సో ఇక్కడ చూడొచ్చు త్రిబుల్ నుండి యూనిట్ 2 అనమాట. దట్ మీన్స్ ఒక సబ్జెక్ట్ అనుకోండి, డీసీ మిషన్స్, బ్యాటరీస్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో మనకి ఇందులో ఉండే డీసీ జనరేటర్ అవ్వచ్చు, అందులో ఉండే కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏవైతే థింగ్స్ ఉన్నాయి, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అవ్వచ్చు, తర్వాత ఈఎంఎఫ్ ఈక్వేషన్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఏదైతే మనకి 3 స్టార్ ఉంది కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఓకే, నార్మల్ గా ఏదైతే 1 స్టార్ ఉంటుందో అది నార్మల్ లెస్ ఇంపార్టెంట్ అనుకోండి. సో బేస్డ్ ఆన్ దట్ నేను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇది ఎలా చేశాను అంటే సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది అనమాట. పాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ ఏవైతే అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మీకోసం ఎవరైతే స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళందరి కోసం ఇలాంటివన్నీ కూడా నేను లిస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఒకవేళ మీకు అసలు ఈ పర్టికులర్ టాపిక్స్ మీకు ఐడియా లేకపోయినా సరే చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు చెప్తాను. బట్ మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అనమాట. ఒకవేళ మీ పర్టికులర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవనుకుంటే మాత్రం మీరు గైడెన్స్ లో జాయిన్ అవ్వలేదని అర్థము. సో మేక్ షూర్ దట్ మన గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎంతో కాదనమాట, జస్ట్ 540 రూపీస్ ఉన్నది కాస్త మనం 399 రూపీస్ అయితే పెట్టాం అనమాట. 399 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఈ పర్టికులర్ 540 రూపీస్ ఏదైతే ఉందో ఈ మనీని తగ్గాలనుకున్నట్లయితే ఈ సెట్ 2026 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు తగ్గుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెకండ్ పాయింట్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అసలు అన్న మీరు బాగానే చెప్తున్నారు, అనలైజ్ చేస్తాను అంటున్నారు. ఒకవేళ నేను కనుక అనలైజ్ చేయాలనుకున్నట్లయితే ఎలా అనలైజ్ చేయాలని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మీరు పాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ పెట్టుకుంటే ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ సెట్ 2026 రాస్తున్నారు కదా. సో ఈ 2026 తో పాటు మీరు ఏం చేస్తారు, 2025ది, 24ది, 23ది, 22ది, 21ది. ఓకే, ఈ పర్టికులర్ పిఎస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మిషన్స్ అండ్ డీసీ మిషన్స్ అనే ఒక పర్టికులర్ చాప్టర్ ఉంది కదా, ఆ పర్టికులర్ చాప్టర్ మనకు ఈ ఎవ్రీ ఇయర్ 10 క్వశ్చన్స్ వస్తుంది అనుకోండి. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ అనేవి మనకి మొత్తం ఎన్ని పేపర్స్ అనుకుంటున్నాం, 5 ఇయర్స్ పేపర్స్ అనుకుంటున్నాం కాబట్టి 10 ఇంటూ 5 పేపర్స్ కాబట్టి మొత్తం ఎన్ని వస్తాయి, 50 క్వశ్చన్స్ అనుకుంటాం. కాకపోతే మనకి 50 క్వశ్చన్స్ రావట్లేదు, ఇంతకన్నా ఎక్కువ వస్తున్నాయి అనమాట. బట్ ఎలా అన్న అంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, సో నార్మల్ గా యావరేజ్ స్టూడెంట్ ఏమైనా ఏం చేస్తాడు, ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో దాని గురించి మాత్రం ఆలోచిస్తాడు. బట్ ఎవడైతే టాపర్ ఉంటాడో, ఎవరైతే వాడు మైండ్ యూజ్ చేస్తాడో అలాంటి వాడు ఏం చేస్తాడంటే బిసిడి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ 3 ఆప్షన్స్ గురించి కూడా ఆలోచిస్తాడు అనమాట. ఓకే, బట్ మీకు ఒకసారి అర్థం కావాలంటే ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి, మీకు ఇంకా ఇంకా క్లారిటీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఇది 2025 కి సంబంధించిన ఒక క్వశ్చన్ అనుకుంది. ఓకే, త్రిబుల్ నుండి. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ యూటిలైజ్డ్ ఇన్ అని చెప్పి అడిగాడు అనమాట. మనకి ఆన్సర్ ఏం తెలుసు, జనరేటర్ అని తెలుసు. ఓకే, బట్ రిమైనింగ్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, చోక్ అవ్వచ్చు, థర్మోకపుల్ అవ్వచ్చు, వీటికి సంబంధించినవి ఏమైతే ఈ 3 ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ రాంగ్ ఆప్షన్ సంబంధించిన కరెక్ట్
క్వశ్చన్స్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి అడగాలన్నమాట. ఓకే. సో దీనికోసం మనం చాట్ జీపీటీ యూస్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు. సో ఎవరైతే మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉందనుకున్నట్లయితే ల్యాప్‌టాప్ యూజ్ చేసుకోండి బేసికల్‌గా. ఎవరైతే లేదనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా జస్ట్ మేక్ ష్యూర్ దట్ మీ నోట్స్‌లో ఏదైతే నోట్స్‌లో చిన్న చిన్న పాయింట్స్ కింద రాసుకోవడానికైతే ట్రై చేయండి. మీకు చెప్తాను క్లియర్‌గా ఎలా అడగాలి ఏంటి అనేది. సో ఆ క్వెషన్ ఇవ్వడానికైతే ట్రై చేయండి చాట్ జీపీటీకి. సో ఆల్రెడీ చాట్ జీపీటీకి సంబంధించింది మీరు ఎలా యుటిలైజ్ చేయాలి ఏంటి అని చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను కూడా. ఓకేనా? అండ్ ఇంకొకటి నా టైమ్ టేబుల్ ఏదైతే ఉందో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఈ సెట్ సమయంలో అని చెప్పి అది కూడా చేస్తానని చెప్పాను. అది కూడా చేశాను. ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయన్నమాట. మీకు యూజ్ అయ్యేవి మాత్రమే నేను చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఇచ్చాను కదా! సో ఇప్పుడు ఎలాంటి క్వెషన్స్ అడగాలంటే వాట్ సార్ట్ ఆఫ్ వాట్ సార్ట్ ఆఫ్ వాట్ సార్ట్ ఆఫ్ క్వెషన్స్ కెన్ బి కెన్ బి ఫ్రేమ్డ్ ఫర్ దీస్ 3 రాంగ్ ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్స్ యాస్ వెల్ రాంగ్ ఆప్షన్స్ యాస్ వెల్. ఓకే. గివ్ మీ ద గివ్ మీ ద లిస్ట్ అని అడిగితే అది క్లియర్‌గా ఇస్తది. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఓన్లీ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదే మీరు డిపెండెంట్ అవ్వకుండా మన మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఆల్రెడీ గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాక్ టెస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యుటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమడిగాను? సో ఏవైతే 3 రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ 3 రాంగ్ ఆప్షన్స్ ఉంటే ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు అని చెప్పి నేను అడిగానన్నమాట. ఓకే. సో అది క్లియర్‌గా ఇస్తాను చూడండి. సో ట్రాన్స్‌ఫార్మర్ గురించి అడుగుతుంది. ట్రాన్స్‌ఫార్మర్ దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి కిందన ఆప్షన్స్ ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో ఆ కరెక్ట్ ఆప్షన్ సంబంధించి కూడా ఇస్తుంది. అండ్ సెకండ్ క్వెషన్, తర్వాత థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్. ఓకేనా? సో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్ అనే ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే దాని నుండి 4 క్వెషన్స్ ఇచ్చిందన్నమాట. అలానే సెకండ్ ఏదైతే ఉందో చోక్ ఏదైతే ఉందో దాని నుండి కూడా మనకి కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 5 క్వెషన్స్ ఇచ్చింది. అండ్ థర్మోకపుల్ నుండి మొత్తం ఎన్ని క్వెషన్స్ ఇచ్చిందంటే మొత్తం 4 క్వెషన్స్ ఇచ్చిందన్నమాట. ఓకే. సో ఇలా మీరు బేసికల్‌గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చన్నమాట. అండ్ ఇంకొకటి సో ఆహ్, ఇంకో క్వెషన్ అడగొచ్చు. ఒకవేళ మీకు ఈ పర్టిక్యులర్ క్వెషన్స్ పూర్తిగా తెలీదు. ఓకేనా? దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఎక్స్‌ప్లెయిన్ మీ ద క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ మీ ద క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ మీ ద ఎక్స్‌ప్లెయిన్ మీ ద క్వెషన్ and explain me the question and give me the possible set of possible set of MCQs MCQs with answers అని అడగండి. ఓకేనా? సో మీరు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ సంబంధించింది ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మీరు అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ అది ఏం చేస్తదంటే చాట్‌జిపిటి ఏం చేస్తదంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవ్వచ్చు లేదంటే చూడండి కీ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తదన్నమాట. ఓకే. మీకు డైరెక్ట్‌గా కొన్ని సార్లు క్వెషన్స్‌లో ఎలా అడుగుతాడంటే ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ థీటా అనేది అసలు ఏ పర్టిక్యులర్ ఈఎంఎఫ్ సంబంధించిందని అడుగుతారనమాట. ఓకే. సో అదేంటి ప్రిన్సిపల్ ఆఫ్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సంబంధించింది మనం చెప్పొచ్చనమాట. ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను డీటెయిల్డ్‌గా చాట్‌జిపిటి యూజ్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొన్ని ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వీడియో అనేది డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో గనుక మీరు చూడకపోతే మాత్రం ఇదే వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అవైలబుల్‌గా ఉంటుంది. చూడడానికైతే ట్రై చేయండి. ఓకే. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా మన దాంట్లో ఎన్రోల్ అవ్వలేదో వాళ్ళందరికీ చెప్తుంది ఏంటి అంటే ఎన్రోల్ అవ్వండి. మాక్ టెస్ట్‌లు ఏవైతే అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను అక్కడ త్రిబుల్‌ఈకి సంబంధించింది తీసుకోలేదు కాబట్టి నో వరీస్. బట్ నేను సీఎస్‌సికి ఏదైతే తీసుకున్నానో అది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కోర్స్ అనేది. సో వన్స్ మీరు తీసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో ప్రతీది కూడా లైవ్ సెషన్స్ ఉంటాయి. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. కోర్స్ వీడియోస్ ఉంటాయి. షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. ఇలా ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు మోస్ట్ యూజ్‌ఫుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే మాత్రం టెస్ట్ సిరీస్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు ఈసెట్ త్రిబుల్ ఈ ఓకే. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అటెంప్ట్ చేసుకోవచ్చనమాట. ప్రతీది కూడా. ఓకేనా? సో లైక్ సబ్జెక్ట్ వైస్‌గా మాక్ టెస్ట్ అనేవి ఉంటాయి. సో దాంతో పాటు మీకు మాక్ టెస్ట్‌లే కాకుండా మీకు గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. తర్వాత ప్రీ ఫైనల్ టెస్ట్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎగ్జామ్ ముందు రోజు మేము పెడతామన్నమాట. ప్రీ ఫైనల్ టెస్ట్ అనేవి. అవి కూడా మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా థింగ్స్ అన్ని కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ పారలెల్‌గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ పాయింట్. ఓకే. సో ఇంకా మనం ఇంకేం చేయొచ్చన్నా అంటే మాత్రం సో మీలో చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ ఒక 2 చాప్టర్స్ చేస్తారు. మిగతావన్నీ వదిలేస్తారు. మీరు అలా కాకుండా ప్రతీది కూడా చేయాలి. ఓకేనా? ప్రతీది కూడా చేయాలి. కేటగరీ సబ్జెక్ట్ వైస్ ఓకేనా? ప్రతీది కూడా చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఒక క్లియర్ ఎడ్జ్ దొరికేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ పెట్టుకోండి. ఓకేనా? ఈ ప్లాన్‌లో అంటే ఈ పర్టిక్యులర్ డేలో, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మాత్రమే చూడాలని చెప్పి. ఒక టైమ్ టేబుల్ వేసుకోండి. ఒక పర్టిక్యులర్ టు లిస్ట్ అనేది మీరు మెయింటైన్ చేస్తేనే ఈ పర్టిక్యులర్ 30 డేస్ ఆఫ్ టైమ్ ఏదైతే ఉందో దీని మీద ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. లేదన్నా నేను అసలు యూజ్ చేసుకోనని అనుకుంటే మాత్రం ఇంక అది మీ ఇష్టం. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఈ 30 డేస్ మీరు గనుక చాలా కాన్సంట్రేట్‌గా ప్రిపేర్ అయితే మాత్రం నో వన్ కెన్ స్టాప్ యూ గైస్ చెప్తున్నా. ప్రతీది కూడా వదిలేయండి. స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదనుకుంటే మూవీస్ అవ్వచ్చు. ఈ టైంలో ఐపీఎల్ వస్తది. డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ కూడా వదిలేయండి. నిన్ను సపోర్ట్ చేయని ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని కూడా వదిలేయండి. ఫ్రాంక్‌గా చెప్తున్నా. ఇది ఎందుకంటే నా లైఫ్‌లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. సో ఇలా మీరు చేయొచ్చనమాట.
సో యూస్ చాట్ జీపీటీ ఫర్ స్మార్టర్ ప్రిపరేషన్ అంటే, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఈ థింగ్స్ అని చెప్పేసాను. అన్న ఇంకా ఇంకేమైనా చెప్పొచ్చా చాట్ జీపీటీని యూస్ చేసుకొని ఇంకేమైనా చేయొచ్చు అంటే మాత్రం, నేను చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ మీకు గనుక ఇంకా ఐడియా రాకపోతే మాత్రం నేను ఎందుకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ డాక్యుమెంట్ ఇచ్చాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అసలు ఒక టాపిక్ అనేది మీకు పూర్తిగా ఐడియా లేదనుకున్నట్లయితే జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇలా కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని మీరు డైరెక్ట్ గా చాట్ జీపీటీకి వెళ్ళి ఏమడుగుతారంటే, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఈసెట్ ఎగ్జామ్, గివ్ మీ ద explanation and write down the important కీ పాయింట్స్ అని అడగండి. ఓకేనా, అదేం చేస్తుందంటే చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే, మనకి కొద్దిగా టాపిక్ మీద ఐడియా లేకపోయినా సరే క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యే విధంగా టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ ఏంటి, ఓకేనా, షంట్ మోటార్, సిరీస్ మోటార్, కాంపౌండ్ మోటార్, ఓకే, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా ఇచ్చింది అనమాట. మీరు ఒకవేళ టైం ఉందనుకున్నట్లయితే యూస్ చేసుకొని రాసుకోవచ్చు, బట్ నేను ప్రిఫర్ చేయను. ఓకేనా, ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే యూస్ చేసుకోండి. స్పీడ్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, తర్వాత ఫీల్డ్ కరెంట్ అనేది లో ఉంటుంది. లేదన్నా ఇలా కాదనుకున్నట్లయితే మీరు కంపారిజన్ కూడా అడగొచ్చు అనమాట. కంపారిజన్ ఆఫ్ అబౌవ్ 3 అని అడగండి. అబౌవ్ 3 అడిగితే మాత్రం అది కంపారిజన్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనం చాట్ జీపీటీని ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూస్ చేసుకున్నట్లయితే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ అది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ 3 అడిగాను కదా, సో దాన్ని బేస్ చేసుకుని అది ఇస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీరు ఈ పర్టికులర్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు ఎంసీక్యూస్ కూడా అడగొచ్చు అనమాట. ఓకే, అసలు మీకు పూర్తిగా ఐడియా లేదు అంటున్నారు కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. సో గివ్ మీ 10 ఎంసీక్యూస్. ఓకే, 10 ఎంసీక్యూస్ బేస్డ్ ఆన్ ద అబౌట్ టాపిక్స్. ఓకే, అబౌట్ టాపిక్స్ అని అడిగారు అనుకోండి, మీకు క్లియర్ గా ఇస్తాడు. ఓకే, లేదన్నా నా దగ్గర ల్యాప్టాప్ ఉందనుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏదైతే థింగ్ ఉందో, ఇలా కంపారిజన్ అనుకుంటాం కదా, దీని కంపారిజన్ తీసుకొని నీట్ గా అది ఒక డాక్యుమెంట్ పెట్టుకుంటే ట్రై చేయండి. మీ దగ్గరలో ఏదైనా జిరాక్స్ షాప్ కానీ ఏదైనా ఉంటే మాత్రం నీట్ గా జిరాక్స్ షాప్ తీసుకొని లైక్ ప్రింట్ అవుట్ తీసుకొని ట్రై చేయండి. ఓకే, గివ్ మీ 10 ఎంసీక్యూస్ అని అడిగాను కదా, సో దాన్ని బేస్ చేసుకొని 10 ఎంసీక్యూస్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే ఇలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ప్లాన్. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయని అంటే మాత్రం, చాట్ జీపీటీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే మాత్రం నేను చెప్పేది ఒకటే ఏంటి అంటే, ఉన్న టైంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఉన్నది 30 డేస్ మీకు కళ్ళ కట్టినట్టు తెలుసు. కాకపోతే 30 డేస్ లో మీరు ఎంత టైం పెడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్ పెడుతున్నట్లయితే దిస్ ఇస్ మోర్ ఎనఫ్ రా. 30 into 4 ఎంత, 120 అవర్స్. ఓకేనా, 120 అవర్స్ ని మీరు డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 అవర్స్ అనేది మ్యాథ్స్ కి. ఓకేనా, మ్యాథ్స్ కి. అండ్ అలాగే 20 అవర్స్ అనేది కెమిస్ట్రీ అండ్ అలాగే ఫిజిక్స్. రిమైనింగ్ ఈ 40 అయింది కదా, ఇంకేం ఉంటుంది, ఇంకొక 40 ఉంటుంది. ఈ 40 అనేది దేనికి అవర్స్? 4 అనమాట. ఓకేనా, 4 కి మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను మార్నింగ్ టైంలో ఎప్పుడు కూడా మ్యాథ్స్ చేసేవాడిని. అది కూడా మాక్సిమం 1 అవర్ చేసేవాడిని, 1 అవర్ కూడా ఎక్కువ చేసేవాడిని కాదు. ఓకే, సో నేను ఏదైతే ఒక టైం టేబుల్ అని క్రియేట్ చేసి పెట్టాను చెప్పాను చూసిన ఒక వీడియో అనేది, ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ టైంలో నా కాలేజ్ ఉంటుంది అనమాట. 5th సెమ్ లో కాలేజ్ ఉండేవాడిని, అప్పుడు ప్రిపేర్ అయ్యేవాడిని. సో ఈ టైంలో ఏం చేసేవాడిని అంటే, నాకు ఏదైతే ఆ టైంలో ఇప్పుడు ఉన్నట్టు మాక్ టెస్టులు లేవు కాబట్టి శాన్ ఫౌండరీ అని ఒక వెబ్సైట్ ఉండేదన్నమాట. ఆ శాన్ ఫౌండరీ వెబ్సైట్ లో నేను ఎప్పుడు ఎంసీక్యూస్ అని ప్రిపేర్ అయ్యేవాడిని. అండ్ ఈవినింగ్ టైంలో ఏం చేసేవాడిని కాదు, లైక్ అటు ఇటు ఏవైతే థింగ్స్ అవన్నీ కూడా రివిజన్ చేసుకునేవాడిని. ఓకే, ఎక్కువ చదివాడిని కాదు, రివిజన్ చేసుకునేవాడిని. బట్ నైట్ టైం మాత్రం ఎక్కువగా కెమిస్ట్రీ చేసుకునేవాడిని. ఓకే, సో ఇవి ఎలా చేశాను, ఈ మ్యాథ్స్ అనేది ఎలా చేశాను, కెమిస్ట్రీ ఎలా చేశాను అనేది ఆల్రెడీ డీటెయిల్ గా నేను వీడియోస్ చేశాను, చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఏదైతే ఎంసీక్యూ చేశాను చెప్పారు కదా, సో బేస్డ్ ఆన్ అప్పుడు ఈ టైంలో చాట్ జీపీటీ కానీ ఇవన్నీ లేవన్నమాట. ఓకేనా, నా దగ్గర ఓన్లీ ఉన్నది ఏంటి అంటే ఒక సిలబస్ డాక్యుమెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అండ్ నా దగ్గర ఉన్నదే స్లాన్ ఫౌండరీ వెబ్సైట్ అంతే. వీటి తప్ప ఇంకేం లేవన్నమాట. వీటితో నేను బెస్ట్ ర్యాంక్ కొట్టాను. ఓకే, బట్ ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్న 399 రూపీస్ పెట్టి ఏదైతే కోర్స్ తీసుకున్నారు స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మీరు కనుక తీసుకోలేదంటే మాత్రం అసలు వేస్ట్ చేయొద్దు టైం ని, వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. బిఎస్విపి అకాడమీ అనమాట. ఓకేనా, బిఎస్విపి అకాడమీ. ఓకే, సో ఈ పర్టికులర్ యాప్ అనేది నేను కింద లింక్స్ ఇచ్చి ఉంటాను, చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద థింగ్ రా. ఓకేనా, సో మీరు ఒక ప్రాపర్ టైం పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది 1 అవర్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, లేదంటే నైట్ 1 అవర్ ట్రై చేయండి. బేస్డ్ ఆన్ దట్ మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా, నేను మార్నింగ్ మ్యాథ్స్ చేయాలనుకున్నట్లయితే మ్యాథ్స్ చేయండి, లేదన్నా నేను ఈవినింగ్ చేస్తాను అనుకుంటే ఈవినింగ్ చేయండి, లేదంటే నైట్ అయితే నైట్ చేయండి. బట్ ఏంటంటే మినిమం లో మీరు ఒక 1 అవర్ పర్టికులర్ టాపిక్ మీద కూర్చోడానికి ట్రై చేయండి. కూర్చోడమే కాదు, మొత్తం నీట్గా నోట్స్ రాసుకోవాలి, ఆ పర్టికులర్ టాపిక్ రివిజన్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి, అండ్ దాంతో పాటు మాక్ టెస్ట్ కూడా రాయాలన్నమాట. అండ్ ఈ గ్యాప్ లో మనకి ఏమైనా అనాలిసిస్ అర్థం కాకపోతే మాత్రం చాట్ జీపీటీ ఇంకా బాగా యూస్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా చాట్ జీపీటీ ఎలా యూస్ చేయాలి అని చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతో పాటు అండ్ టైం టేబుల్ అనేది నేను ప్రాపర్ గా బిల్డ్ చేయడం జరిగింది. ఆ టైం టేబుల్ అనేది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని కూడా మీకు ఆ పర్టికులర్ వీడియోలో చెప్పుకుంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ ఫర్ యువర్ లైక్ మోర్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ యూస్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.